అట్‌లీస్ట్ మనకు ఈపీఎన్ అంటే జీపీ అండ్ ఈపీఎన్ సేవ్ చేస్తే మనకు డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అయితది. సో, ఆ పిల్లోని యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది, సెకండ్ లాంగ్వేజ్ ఏముందనేది అర్థమైతది. దాని ప్రకారం ప్రింటింగ్‌కు వర్క్ బుక్స్ అనేది ప్రింట్ చేస్తారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మన అండర్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో గవర్నమెంట్ లోకల్ బాడీ, టీఆర్ఎస్, మోడల్ స్కూల్స్, కేజీబీ అండ్ యూఆర్ఎస్ వీటికి సంబంధించి యూపీఎస్ అండ్ హై స్కూల్స్ అండ్ హైయర్ సెకండరీ స్కూల్స్ ఏదన్నా ఉంటేనే వీటికి సంబంధించి 6-10థ్ క్లాసులలో ఆ పిల్లలకి మాత్రం ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది, సెకండ్ లాంగ్వేజ్ ఏందని మ్యాప్ చేయాలి. యూడిఎస్ ప్లస్ పోర్టల్‌లో. 4.3.2బి అనుకుంటా. సో, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈరోజు. ఒక లాంగ్వేజ్ గ్రూప్ మిస్సింగ్ ఉందంటే యాడ్ చేపిస్తున్నాము. సో, ఇమ్మీడియేట్‌గా రేపు మనకి 2 డేస్‌లలో టూ బై ఫ్రైడే కల్లా టోటల్‌గా కంప్లీట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో. దీంట్లో మన ఎంఐఎస్ కోఆర్డినేటర్‌లో మీకు లాంగ్వేజ్ గ్రూప్స్ కనపడవు. ఆ స్కూళ్ళకి సంబంధించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే, టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్‌కెళ్తే ఆ మీడియంకు ఆ పిల్లవాని మీడియంకి దానికి సంబంధించిన ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అన్నీ తప్పులే ఉన్నాయి. కాబట్టి ఈసారి ఏం చేసినామంటే, స్కూళ్ళకి మ్యాప్ అయినటువంటి లాంగ్వేజ్ గ్రూప్‌లన్నిటి కూడా డిలీట్ చేపించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోని. సో, ఇప్పుడు ఫ్రెష్‌గా జిల్లా వాళ్ళు యాడ్ చేస్తారు. సో, మీకు ఏ స్కూల్ కన్నా లాంగ్వేజ్ గ్రూప్ ఏముందో చెప్తే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా యాడ్ చేస్తారు. వాళ్ళకి ప్రొవిజన్ ఉంది. కాబట్టి మీరు అన్ని స్కూళ్ళకి సంబంధించిన ఈ గవర్నమెంట్ లోకల్ బాడీ, టీఆర్ఎస్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ అండ్ యూఆర్ఎస్. ఈ 4 మేనేజ్‌మెంట్స్, 5 మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన స్కూళ్ళన్నీ మళ్ళొకసారి చెప్తున్నా యూపీఎస్ అండ్ హై స్కూల్స్. 6-10థ్ క్లాస్ పిల్లలకి ఈ 2 డేస్‌లో కంపల్సరీగా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అని మ్యాప్ చేస్తేనే వాళ్ళకి వర్క్ బుక్స్ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఆ స్కూల్స్ అన్నీ పెండింగ్ అయితాయి. కాబట్టి ఇమ్మీడియేట్‌గా టోటల్‌గా ఈ స్కూల్స్ ఏవైతే చెప్పినామో యూపీఎస్ అండ్ హై స్కూల్‌కి ఇమ్మీడియేట్‌గా చేపియండి. థాంక్ యూ సార్. యూడీఎస్ ప్లస్ పోర్టల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో అందరికి ఐడియా ఉంది. ప్రతి స్టూడెంట్‌కి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఏందని మ్యాప్ చేయాలి అంతే అక్కడ. ఒకసారి మీడియం కూడా క్లియర్‌గా చెక్ చేసుకోండి. మీడియం కూడా చాలా తప్పులొస్తున్నాయి. అంటే డబుల్ మీడియం ఉన్న కాడ అక్కడ మనకు మిస్టేక్ చేస్తున్నారు. ఆ డ్రాప్ డౌన్‌లో మన ఇంగ్లీష్ బదులు తెలుగు సెలెక్ట్ చేసుకో ఇట్లాంటివి నడుస్తున్నాయి. కాబట్టి అది కాకుండా కంపల్సరీగా ఈ మీడియం ఒకటి అండ్ లాంగ్వేజ్ గ్రూప్‌లు కూడా ఏందో పర్ఫెక్ట్‌గా మ్యాప్ చేయండి. జీపీ అండ్ ఈపీ చేస్తే చాలు. ఎఫ్‌పీ అనేది తర్వాతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో అన్ని స్కాలర్‌షిప్‌లు, ఇవన్నీ యూనిఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అది కొంచెం చెక్ చేసుకునేటుంటది. అట్‌లీస్ట్ మనకి ఎన్రోల్‌మెంట్ ప్రొఫైల్ అన్నా కంప్లీట్ చేస్తే వర్క్ బుక్స్ వరకు మనకు ఈజీ అయిపోతుంది. ప్రింటింగ్‌కెళ్ళొచ్చు. ఓకే. ఎంఈఓ చండూర్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఆజాద్ చెప్పింది క్లియరా ఇన్‌స్ట్రక్షన్స్ మీకు? ఎంఈఓ చండూర్. సార్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యా సార్. మీ ఎంఐఎస్ అన్నా లేడా సార్? సార్ ఎంఐఎస్ ఆపరేటర్ కూడా జాయిన్ కాలేదా? మా ఆపరేటర్ జాయిన్ అయ్యింది సార్. ఓకే. ఒకసారి అడిగి చూడండి. ఇది వర్క్ చేయాల్సింది ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, సిఆర్‌పీలు. సిఆర్‌పీలు ప్రతి స్కూల్‌కెళ్ళి స్కూల్ లెవెల్‌లో హై స్కూల్స్ మెయిన్‌గా ఇప్పుడు మనం చెప్పేది ఓన్లీ హై స్కూల్స్ గురించి ఇది. 6-10థ్ క్లాస్ పిల్లలకి సంబంధించి వర్క్ బుక్స్ ఇవ్వాలి అంటే వాళ్ళ లాంగ్వేజెస్ మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది, సెకండ్ లాంగ్వేజ్ ఏముందని. యూడీఎస్ ప్లస్ పోర్టల్‌లో చైల్డ్ ఇన్ఫోలో ఈ డేటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది అది. సరే సార్. సో, సిఆర్‌పీలందరినీ కూడా మీరు స్కూళ్ళకి పంపించి ప్రతి స్కూల్ కూడా మిస్ కాకుండా క్లియర్‌గా మీరు యాడ్ చేయించగలిగితేనే యూడీఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయగలుగుతారు. దాన్ని బేస్ చేసుకొని ఆ డేటాను బేస్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ బుక్‌కి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఈవేళ మంగళవారం ఉందది. రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేయించండి అది. ఈ స్కూల్ వారీగా హెడ్ మాస్టర్లు స్కూల్ లెవెల్‌లో చేసేది కాబట్టి జస్ట్ మీరు ఒక జూమ్ పెట్టుకొని కూడా మీరు హెడ్ మాస్టర్‌కి మీ మండలంలో సిఆర్‌పీలతో కలిపి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు మీరిద్దరు మానిటర్ చేయండి. అది సిఆర్‌పీలు ఏమన్నా వాళ్ళ కాంప్లెక్స్ పరిధిలో కంప్లీట్ చేస్తారు అది. ఆ హెడ్ మాస్టర్స్ అందరికి కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరికి కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. రేపు ఎల్లుండిలో ఇది కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. సింపుల్. అదే యూపీఎస్ అంటే 6-10థ్ క్లాస్. 6-10థ్ క్లాస్ ఏ క్లాసులు ఉంటే అవి. ఇవి హై స్కూల్కి ఇచ్చే వర్క్ బుక్స్ కాబట్టి 6-10థ్ క్లాస్. అవి యూపీఎస్‌లో 6-7థ్, 8థ్ క్లాసులు ఉంటే అక్కడ 6-10థ్ హై స్కూల్స్ ఇంక. సో, యూడీఎస్‌లో అప్డేట్ చేయటం. ఎంఈఓ గారు క్లియరా? చండూర్ ఎంఈఓ గారు? క్లియర్ సార్, క్లియర్. ఓకే. ఇంకొక ఎంఈఓ అక్బర్పేట ఎంఈఓ గారు రెస్పాండ్ అవ్వండి.
బోంపల్లి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. 6 నుంచి 10th వరకు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ యూడెస్ పోర్టల్లో అప్డేట్ చేయాలి సార్ హై స్కూళ్ళలో. మీడియం కూడా మీడియం వైజ్ సార్. మీడియం వైజ్ చేయాలి. అది మనకు రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేయించాలి. ఫస్ట్ లెవెల్ చేసేది కాబట్టి ఫ్రైడే లోపు చేయించాలి సార్. ఫ్రైడే కాదు, మీరు ఎల్లుండే పెట్టుకోండి, అది గురువారం పెట్టుకోండి. అది ఫ్రైడే మేము రిపోర్ట్ ఇవ్వాలి. అక్కడ మేము రిపోర్ట్ ఇవ్వాలంటే మీరు మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎల్లుండి వరకు అలా కంప్లీట్ చేయించండి. మీ మండలంలో కంప్లీట్గా సరిపోద్ది మనకు అది. మంచిది సార్. థ్యాంక్ యూ సార్. మీ మండలాల్లో కంప్లీట్ చేయించండి అది. ఎనీ డౌట్ ఈ మ్యాటర్లో ఏమైనా డౌట్ ఉందా అండి ఎంఈఓస్ ఎవరన్నా? ఇప్పుడు చెప్పినటువంటి యుడెస్ ప్లస్ పోర్టల్లో చైల్డ్ ఇన్ఫోలో డేటా అప్లోడ్ చేయించడానికి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ డేటా అప్లోడ్ చేయడానికి మీడియం వైజ్గా ఎల్లుండి వరకు చేయించాలి. దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే 1 or 2 ఎంఈఓస్ ప్లీజ్ రెస్పాండ్. డౌట్ ఏం లేదు సార్, క్లియర్ సార్. ఎంఈఓ దుద్యాల్, వికారాబాద్ జిల్లా. దుద్యాల శంకర్ గారు. ఓకే అండి. అజయ్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అక్కడ లాంగ్వేజ్ గ్రూప్ డిస్ప్లే అవుతలేదు సార్. నేను నిన్న ట్రై చేశాను నైట్. ఇదే లాంగ్వేజ్ గ్రూప్స్ అనేవి కనిపించట్లేదు. అది ఈ రోజు అయినాయి అవి. లాంగ్వేజ్ గ్రూప్ లో స్టూడెంట్ కనపడవు, ఆ స్కూల్ కి యాడ్ చేయాలి. మీ జిల్లా వాళ్ళకి చెప్తే ఆ స్కూల్లో ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో, ఒక మనకు సపోజ్ ప్రైమరీ 1 to 5th ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ లాంగ్వేజ్ గ్రూప్ తెలుగు, మనకు ఉర్దూ ఇంగ్లీషా, లేకుంటే తెలుగు హిందీ ఇంగ్లీషా, ఇట్లాంటివి ఉంటాయి కదా, అది చెప్తే దాన్ని యాడ్ చేస్తాం జిల్లా వాళ్ళు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను రాజగంగారెడ్డి బిగ్నూర్ ఎంఈఓ సార్. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కూడా చెక్ చేస్తున్నాం సార్. ఇప్పుడు కూడా లాంగ్వేజ్ కనపడట్లేదు సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడైతే స్కూల్స్ కనిపించట్లేదో అవి మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మ్యాపింగ్ చేసుకోవాలని చెప్తున్నారు. అది స్కూల్కి ఏ లాంగ్వేజ్ ఉన్నాయో మీ జిల్లా వాళ్ళకు ఒక మెసేజ్ పెడితే యాడ్ చేసేస్తారు. లాస్ట్ ఇయర్ ఉండేటువంటి తప్పులు ఉన్నాయి, అందుకని అన్ని డిలీట్ చేయించడం. చాలా అన్ని రాంగే ఉన్నాయి. సెకండ్ ఆ గ్రూప్ అనేది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉండాల్సిన కాడ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇట్లాంటివి ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు వాళ్ళకు మీరు చెప్తే మెసేజ్ చేస్తే వాళ్ళు రివైజ్ చేస్తారు. మీ స్కూల్ అనేది లాస్ట్ ఇయర్ తీసేసారంటున్నారు అని రాంగ్ పెట్టారు అనేది. ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంది, సెకండ్ లాంగ్వేజ్ ఏముంది, అక్కడ మీడియం ఆఫ్ స్కూల్ని బట్టి ఆ ఉర్దూ మీడియం స్కూళ్ళకి వేరే ఉంటాయి. అదే సార్, తెలుగు మీడియం వాళ్ళకైతే సార్ కామారెడ్డి అయితే మోస్ట్ 99% స్కూల్ మరాఠీ మీడియం అవి తప్ప సార్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటుంది సార్. మీరు అక్కడ జిల్లా స్థాయిలో మీరు టెక్స్ట్ చేసి మీరు డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కోఆర్డినేటర్ ద్వారా మీరు మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అది नोटेड सर. यस सर सर मैं नारायणपेट से बात करूं सर. हैदराबाद मंचो से చెప్పు గాని हैदराबाद एक सीआरपी उर्दू मीडियम के वास्ते उर्दू इंग्लिश नहीं बता रहा सर. उर्दू तेलुगु इंग्लिश नहीं बता रहा. तेलुगु मीडियम के वास्ते इसमें नहीं है सर. నాకు పెట్టు ऑलरेडी देखो सर सर ओके सर. ఏ గ్రూప్ మిస్సింగ్ अरे कितना मिसेदारों में బాబు అదే పనిలో ఉండాలి, వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఒకసారి మీ జిల్లా వాళ్ళకి పెట్టండి, నేను చేపించేస్తాను ఇక్కడ. ఓకే, మీకు ఫస్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో మీరు ప్రయత్నం చేయండి. అది జిల్లా స్థాయిలో ప్రాబ్లం రిజాల్వ్ కాకపోతే మన స్టేట్ ఆఫీస్ మెయిల్ ఇవ్వండి. అది ఏదానికి బాబు, ఏ మెయిల్ పంపించాలి క్వరీ? అసలు లేదు, వాళ్ళ జిల్లా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మాకు చెప్పేస్తారు. డిస్ట్రిక్ట్ ఏఎస్సీ, ఏపీ వాళ్ళు ఉన్నారు, టీపీలు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి, చెప్పేస్తాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఆజాద్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు దీంట్లో. ఓకే, వాళ్ళు మాకు పెడతారు మెసేజ్, నో ఇష్యూ, మీరు చెప్పేసేయండి. నెక్స్ట్ సెకండ్ ఇష్యూ, డ్రాప్ బాక్స్లోకి వచ్చేటప్పటికల్లా మనకు ఎన్రోల్మెంట్ బాబు ఇదేంటి బాబు, స్టూడెంట్స్ ఇచ్చిన అంతే. ఓకే, గవర్నమెంట్ సెక్టార్లో మనకు 1,82,907 చూపిస్తుంది డ్రాప్ బాక్స్లో పెండెన్సీ. గవర్నమెంట్ సైడ్ మనకు ఉన్నటువంటి 18,746 స్కూళ్ళ నుంచి 1,82,907 చూపిస్తుంది. మీ మండలం ఉంది, ఒకసారి మీరు డ్రాప్ బాక్స్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా, వీళ్ళకు చేసుకొని మీరు క్లియరెన్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే
మనకు యూడైస్లో డేటా మీద ఎఫెక్ట్ అవుతుంది ఇది. సో మండలాల వారీగా, మీ మండలం వారీగా గవర్నమెంట్ సెక్టార్లో ఎంత పెండెన్సీ ఉంది, ప్రైవేట్ సెక్టార్లో ఎంత పెండెన్సీ ఉంది మీ దగ్గర తెలుస్తుంది. అది ఒకసారి మీరు దృష్టి పెట్టి ఈ యొక్క డ్రాప్ బాక్స్లో పెండెన్సీని క్లియర్ చేయాలి. పిల్లవాడు టీసీ తీసుకున్నాడు, రెండో స్కూల్లో జాయిన్ అవుతున్నాడు, కానీ మనకు రెండో స్కూల్లో యూడైస్లో అప్లోడ్ చేయకపోవటం వలన స్టేటస్ ఈ బాక్స్లో పెండెన్సీ కనబడుతుంది. దీంట్లో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. గవర్నమెంట్ సెక్టార్లో 1,82,000 పెండెన్సీ చూపిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో 3,59,415 చూపిస్తుంది. గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా మీరు మండల ఆఫీసర్ కాబట్టి రెండు కూడా మీ దగ్గరే ఉంటాయి. సో ఇమ్మీడియట్గా మీరు మీ మండలాలని చెక్ చేసుకొని ఈ డ్రాప్ బాక్స్లో ఎంత పెండెన్సీ ఉంది, ఎందుకు పెండెన్సీ ఉంది, ఇది ఇమ్మీడియట్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ పెండెన్సీ ఇది హైయెస్ట్ చూసుకున్నట్లు హైదరాబాద్ డిస్టిక్ ఉంది, 20% చూపిస్తుంది. అది హైదరాబాద్ నుంచి ఒక డిప్యూటీ ఐఏఎస్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. హైదరాబాద్ ఎనీ డిప్యూటీ ఐఏఎస్ ఎవరు లేరా హైదరాబాద్ నుంచి? డిప్యూటీ ఐఏఎస్ నాంపల్లి, డిప్యూటీ ఐఏఎస్ నాంపల్లి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? స్టేట్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఐఏఎస్ గారు మాట్లాడండి. హలో హలో చెప్పమ్మా. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీది పెండెన్సీ ఎంత ఉందో మీరు చెక్ చేస్తారా? మీ డ్రాప్ బాక్స్ లో పెండెన్సీ ఏముంది మీ మండలి? చూస్తాం సార్, మేము మా ఎంఐఎస్ కోఆర్డినేటర్ చూసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు స్టేట్ లో మీదే హైయెస్ట్ Teachers పెండెన్సీ కూడా. ఉంది. అదే సార్, మేము ఫాలో అప్ చేస్తున్నాము. మా ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ అట్లాగే మా వీళ్ళు సిఆర్పిలు అందరు కూడా నేను పంపిస్తున్నాను వాళ్ళకి, స్కూల్స్ కు పంపించి, కాలేజెస్ స్కూల్స్ కు పంపించి అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చేయించాలమ్మా, పెండెన్సీ ఎక్కువ చూపిస్తుంది. అది ఇప్పుడు మీ దగ్గర 744 స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ సెక్టర్ లో 14,320 పెండెన్సీ ఉంది. అట్లనే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ లో 2,235 స్కూళ్లలో మీకు 80,787 పెండెన్సీ చూపిస్తుంది. మీ మండలి తక్కువ ఉండొచ్చు, కానీ మీ మా మండలి మండలి తక్కువ ఉంది సార్, ఇది ఓవరాల్ గా కూడా ఉంది. మీరు Yes. 100% ఎన్షూర్ చేయండి. జీరో ఉండాలి బ్యాలెన్స్, అక్కడ పెండెన్సీ జీరో చూపించాలి మీరు. అది ఓకే సార్, ఓకే సార్, నేను అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను అన్ని మండల్స్. ఓకే. Okay. నెక్స్ట్ మేడ్చల్. థ్యాంక్ యూ సార్. ఎనీ ఎంఏ ఫ్రమ్ మేడ్చల్? మేడ్చల్ హెడ్ క్వార్టర్ ఎంఈఓ రెస్పాండ్ అవ్వండి. మల్కాజ్గిరి. ఎంఈఓ మేడ్చల్. వాళ్ళ డిస్ట్రిక్ట్ డేటా ఉంది మన దగ్గర. ఎంఐఎస్ ఆఫ్ మేడ్చల్. మేడ్చల్ ఎంఐఎస్ కనిపించట్లేదు. సో ఇక్కడ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మేడ్చల్ ఉన్నారు, తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట్, భువనగిరి ఇట్లాగా సీక్వెన్స్లో ఉన్నారు. ఆల్ ఎంఈఓస్ ఒకటే పాయింట్, ఇందులో మీ మండలాల్లో డ్రాప్ బాక్స్లో పెండెన్సీ మీరు రెడ్యూస్ చేయండి. ఎంఈఓ చెప్పండి. సైదులు చెప్పండి. సార్, అది ఇంటర్మీడియట్ నుంచి పోయిన పిల్లల్ని డిగ్రీ వాళ్ళకి ఇంకా జాయినింగ్స్ వాటి వల్ల ఇంటర్మీడియట్ వాళ్ళే ఎక్కువ డ్రాప్ బాక్స్ లో కనపడుతున్నారు సార్. అట్లాగే ఐటీఐను పాలిటెక్నిక్ పోయిన వాళ్ళకి అసలు ఆప్షన్ లేదు వాళ్ళని డ్రాప్ బాక్స్ లో నుంచి తీసుకోవడానికి. అది మనం ఇంటర్మీడియట్ వాళ్ళతోటను పాలిటెక్నిక్ వాళ్ళతో పర్సూ చేస్తున్నాం. ఆ ఫిగర్స్ వాళ్ళకి పంపించి, ఇది మన దగ్గర ఉన్న ఫిగర్స్ గురించి అడుగుతున్నాం మనం. ఇప్పుడు మా దగ్గర 400లో 250 మంది వీళ్ళే ఉన్నారు సార్, ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళే ఉన్నారు. అదే 5th క్లాస్ నుంచి 6th పోయినప్పుడు కూడా మన దగ్గర గ్యాప్స్ కనిపెడుతున్నాయి. అవి తక్కువనే ఉన్నాయి సార్. యూపీఎస్ నుంచి ఇప్పుడు 7th or 8th నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు గ్యాప్స్ కనిపిస్తున్నాయి.
సార్ 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అక్కడ కూడా గ్యాప్స్ కనిపిస్తుంది. అది వాళ్ళకి చెప్పాము. అయితే సార్. ఇక్కడ మన దగ్గర క్లియర్ చేసి మనం ఫస్ట్ క్లియర్ చేస్తే మిగతాది వాళ్ళని పర్సూ చేస్తున్నాం. ప్యారల్గా వాళ్ళని కూడా పర్సూ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వాళ్ళని అయితే చేయలేదు, కానీ ఇంటర్మీడియట్ వాళ్ళని చేస్తున్నాం మనం. అది ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మన లెవెల్లో ఇప్పుడు 5th to 6th వచ్చే వాళ్ళని, 7th to 8th పోయే వాళ్ళని, అట్లా 8th to 9th యూపీఎస్లో 8th క్లాస్లో ఉన్న చోట్ల నెక్స్ట్ క్లాస్లో షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ పెండెన్సీ కనబడుతుంది కాబట్టి ఆ యూపీఎల్ నుంచి హై స్కూల్కి, పిఎస్ నుంచి యూపీఎల్కి, యూపీఎల్ నుంచి హై స్కూల్లో పోయేటప్పుడు ఇది 0 చేయండి అందరు కూడా. ఇది ఓకే సార్, ఇది చేస్తాను సార్. కానీ అదే నంబర్ ఎక్కువ కనపడుతుంది ఇంటర్మీడియట్ మనకి. కేజీబీవీలు, మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ నంబరే ఎక్కువ కనపడుతుంది సార్. మేనేజ్మెంట్ వైజ్గా చూసుకుంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీరు చేయాల్సింది ఏంటంటే క్లాస్ వైజ్గా కాదు, మేనేజ్మెంట్ వైజ్గా కూడా చూడాల్సి ఉంటుంది ఇందులో. ఓకే సార్. ఈ డ్రాప్ బాక్స్లో మీరు చూసినప్పుడు మేనేజ్మెంట్ ఇచ్చారు. ఇది ప్రైవేట్లో ఉంది, మేనేజ్మెంట్లో. ఇది ఎన్రోల్మెంట్ కదా, ఇది నమస్తే అండి. ఒక్క నిమిషం ఉండండి, లైన్లో ఉండండి. పిల్లలు ఫిజికల్ వెరిఫికేషన్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాను. అది చెప్పాను. మేనేజ్మెంట్ వైజ్ కూడా చూసుకుంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే క్లాస్ వారీగా మేనేజ్మెంట్ వరకు దీని ప్రింట్ తెలియదు. సరే, మీ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. అది గవర్నమెంట్, లోకల్ బాడీ, మోడల్ స్కూల్స్, కేజీబీలు, యూఆర్ఎస్లు, అట్లనే వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి. బీసీఎస్, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్, సెంట్రల్ గవర్నమెంట్, ఇవి ఉన్నా కూడా ఏంటంటే ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, మదర్స్, ఇవి ఉన్నటువంటి మేనేజ్మెంట్లు. ఇందులో ఈ 5,42,000 మొత్తం పెండెన్సీ చూపిస్తుంది మనకు. 5,42,000 మేనేజ్మెంట్ వైజ్కి చూసినా, క్లాస్ వైజ్కి చూసినా కూడా మనం చెక్ చేసి అల్టిమేట్గా మండల స్థాయిలో ఆల్ సిఆర్పీలు కన్సర్న్డ్ కాంప్లెక్స్ పరిధిలో ఈ డ్రాప్ బాక్స్ పెండెన్సీని మినిమమే చేయడానికి చూడండి. అది అట్లనే మీరు మానిటర్ చేయండి సిఆర్పీని. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో మీరు ఇద్దరు కలిసి మానిటర్ చేసి కాంప్లెక్స్ వారీగా, స్కూల్ వారీగా, మేనేజ్మెంట్ వారీగా అల్టిమేట్గా మండల్లో 0% డ్రాప్ బాక్స్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయండి. సిఆర్పిస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్కి ఎట్లాగో వెళ్తారు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా వెళ్ళి ఈ యొక్క పెండెన్సీని 0 చేయాలి. మినిమమే చేయాలి, తర్వాత 0 కూడా చేయాలి. అది ఈ పని జరిగేటట్టుగా కన్సర్న్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్ మండల్ లెవెల్లో మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ రీసెంట్గా టార్గెట్స్ కూడా ఇచ్చారండి సిఆర్పీలకి. ఫిజికల్ వెరిఫికేషన్ ప్రతి స్కూల్కి వెళ్ళాలి, చెక్ చేయాలి. ఆ విధంగా చేస్తేనే డ్రాప్ బాక్స్ క్లియర్ అవుతుంది. డైరెక్ట్గా ఎప్పుడు డ్రాప్ బాక్స్ క్లియర్ కాదు. సో ఏ స్కూల్కి అయితే ప్రతి స్కూల్కి సిఆర్పి వెళ్ళి అసలు ఫిజికల్ కౌంట్ ఎంత ఉంది, ఆన్లైన్లో ఎంత ఉంది, సో ఎవరు మిస్ అయ్యారు వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడనే వాళ్ళని ఇంపోర్ట్ చేసుకునేటట్టు చూడాలి డ్రాప్ బాక్స్ నుంచి. ఇంకా నెక్స్ట్ ఇష్యూ మనం ఎన్రోల్మెంట్ చెప్పాము. దేంట్లో వీళ్ళకు ఇదే డ్రాప్ బాక్స్ అయితే ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్. ఎన్రోల్మెంట్కి కూడా లింక్ అయింది కాబట్టి డ్రాప్ బాక్స్ క్లియర్ చేస్తే ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎన్రోల్మెంట్ మనం 10% టార్గెట్ తోటి ఇచ్చినాం. లాస్ట్ ఇయర్ కంటే కూడా 10% యాడ్ చేసి ఫస్ట్ మనము లాస్ట్ ఇయర్ ఫిగర్ని రీచ్ కావాలి. అది దీంట్లో వెనుకబడిన జిల్లాలు ప్రింట్ జెరాక్స్ ప్రింట్ తెమ్మంటే ఒక్కసారి ప్రింట్ తెలిసి కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఏం పని చేస్తారు ఇంత. గారు మీరు ఇంకొకటి రీసెంట్గా సెక్రటరీ మేడం రివ్యూ చేసినప్పుడు ఇంకొక 3 to 4 పాయింట్స్ అయినాయి. ఇప్పుడు ఈ 2 అయితే మీకు క్లియర్ అనుకుంటున్నాను నేను. డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ ఒకటి, ఈ లాంగ్వేజెస్ మనము యూడెస్ ప్లస్ దాని పోర్టల్లో చైల్డ్ ఇన్ఫోలో అప్డేట్ చేయటం.
చేయాలంటే ఫస్ట్ మీ స్కూలు మీడియంతో సహా మీకు యాక్సెస్ ఉండాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ అటెంప్ట్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో రెస్పెక్టెడ్ ఏఎస్పీ సార్కి వెల్కమ్. ఒకటి లాంగ్వేజెస్ యూడైస్ పోర్టల్ చైల్డ్ ఇన్ఫోలో రేపు ఎల్లుండి వరకు అప్డేట్ చేయమంటాం. వర్క్ బుక్ సప్లై గురించి అన్ని హై స్కూల్లో యూపీఎస్లో వాళ్ళకి లాంగ్వేజ్ మీడియం కనపడకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు ప్లానింగ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, చైల్డ్ ఎంఐఎస్లో ఉంటారు, వాళ్ళతోటి టైప్ చేసుకొని చేయాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అది కాన్సెప్ట్. సెకండ్ ఇష్యూ, ఈ డ్రాప్ బాక్స్లో 5,42,000 పెండెన్స్ ఉన్నాయి సార్. ఈచ్ అండ్ ఎవ్రీ సిఆర్పిని అక్కడ స్కూల్ పాయింట్కి వెళ్ళి క్లియర్ చేయమని చెప్పినాం సార్. ఇది కూడా షార్ట్లీ క్లోజ్ చేయమని, ఎందుకంటే ఎన్రోల్మెంట్ మనకు హైక్ చూపించాలంటే ఇది క్లియర్ కావాలి సార్. గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో అయితే వీళ్ళు అనేది ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ లెవెల్లో ఎంట్రీ కావాల్సి మనకు పెండింగ్ ఉంటుంది. అవి మనం వాళ్ళతో ఫాలో చేస్తాం. మనది ఎగ్జాస్ట్ అయిపోవాలి. ఎస్ సార్. మనకు 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి యూపీ నుంచి హై స్కూల్కి, పిఎస్ నుంచి యూపీకి, యూపీ నుంచి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు డిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మినిమం చేయమని చెప్పాం సార్. ఎన్రోల్మెంట్. ఎస్ సార్. ఒకసారి ఎన్రోల్మెంట్ చెక్ చేయండి. అది ఎన్రోల్మెంట్లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ 25-26 ఫిగర్ కాలం 3లో ఉంది. అది దానికి 10% యాడ్ చేస్తే మనం కాలం 4లో పెట్టి టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. అది మీ జిల్లా కరెంట్ ఎన్రోల్మెంట్ కాలం నెంబర్ 5లో కనపడుతుంది. అది సో 76,989కి 75,000 అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ని కూడా మీరు ఇంకా రీచ్ కాలేకపోయినారు. సో ఫస్ట్ మీరు దానికి అటెండ్ చేయాల్సి ఉంటుంది. అది మీరు మండలాల వారీగా మీరు టార్గెట్ పెట్టుకొని మీ మండల్లో స్టేటస్ చెక్ చేయండి. అది లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది మీ మండల్లో, దిస్ ఇయర్ ఎంత ఉంది, అది ప్లస్ ఆ మైనస్ చూసుకున్నది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. అది ప్రయత్నం చేసే క్రమంలో మేనేజ్మెంట్ వారీగా వెరిఫై చేయండి, అట్లనే డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి వాటిని వెరిఫై చేయండి. అది థర్డ్ ఇష్యూ ఏంటంటే ఫిజికల్గా ఎన్రోల్మెంట్ ఉండి కూడా మీరు యూడేస్లో అప్లోడ్ చేయకపోతే అది ఎన్రోల్మెంట్ కిందకి మనకు కనపడుతుంది. ఫిజికల్గా మీకు ఎన్రోల్మెంట్ ఎప్పుడైతే యూడేస్లో అప్లోడ్ చేస్తారో పిల్లల డీటెయిల్స్ తోటి అప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. సో గ్యాప్ ఎక్కడుందో చూడండి. అది ఫిజికల్గా పిల్లల నుండి మనం యూడేస్లో అప్లోడ్ చేయలేదా, లేకుంటే డ్రాప్ బాక్స్లో నుంచి క్లియర్ కాలేదా, పిల్లలే అసలు మనం ఎన్రోల్ చేయలేదా, ఎనాలిసిస్ చేసి మీ యొక్క మండల్ ఎన్రోల్మెంట్ని 10% టార్గెట్ తోటి లాస్ట్ దానికంటే కూడా అచీవేటెడ్ చూడాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని ఆల్ ఎంఈఓస్ మీరు ఒకసారి రివ్యూ చేయండి. అది స్కూల్ వారీగా రివ్యూ చేయండి. అది స్పెసిఫిక్గా క్యూ రీజియన్లో అయితే సెక్రటరీ మేడం గారు పర్టికులర్గా ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ కూడా మనము రివ్యూ చేస్తున్న క్యూర్తో పాటు నాన్ క్యూర్ ఏరియాలో కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మండల్లో చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వికారాబాద్, హైదరాబాద్, అక్కడ ఫస్ట్ 11 డిస్ట్రిక్ట్స్, జనగాం వరకు మినిమం టార్గెట్లు కూడా రీచ్ కాలేదు. అంటే లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్కి కూడా మీరు రీచ్ కాలేదు. సో ఫస్ట్ 100% లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ని మీరు బీట్ చేయాలి, తర్వాతనే అడిషనల్గా వచ్చేది చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్రోల్మెంట్ చేయటంతో పాటు డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ యూడేస్లో అప్లోడ్ చేయడం చేయాల్సి ఉంటుంది. అది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇంప్రూవ్ చేస్తుందిగా కోరుతున్నాను. ఇది నెక్స్ట్ ఇష్యూ మనకు ఐఎఫ్ఈ ప్యానెల్స్. మీ మండల్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో ఎక్కడెక్కడైతే మనం దాదాపు 17,875 ఐఎఫ్ఈ ప్యానెల్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఇవన్నీ కూడా మీ మండలాల్లో ఫంక్షనల్ మోడ్లో ఉన్నాయా లేదా, ఫంక్షనల్ లేకపోతే వాటిని మీ యొక్క జిల్లాలో డిఓలకి సర్వీస్ ప్రొవైడర్స్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అది ఆ నెంబర్స్ మీ గ్రూప్లో కూడా పోస్ట్ చేద్దాం. ఎంఈఓస్ కూడా మీ జిల్లాలో ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో ఐఎఫ్ ప్యానెల్స్ అనే ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా ఆ నెంబర్కి ఫోన్ చేసి చేయొచ్చు, ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయించవచ్చు. ఎందుకంటే నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా అదర్ మన దగ్గర టీచర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు రిజ్యూమ్ చేయకుండా వాటిని, ఇంకా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దే విల్ అటెండ్.
ప్రయారిటీ బేస్ మీదుగా ఐఎఫ్పి ప్యానెల్స్ అన్నింటినీ కూడా మనం లైవ్లోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. వాటి ద్వారా మనం వాడకము చేయాల్సి ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్ బోర్డు. ఐఎఫ్ ప్యానెల్స్ని మనకు ఒకసారి గ్రూప్లో పెట్టి ఇచ్చేసాను. కోఆర్డినేటర్స్ నెంబర్స్ ఉన్నాయి సార్ జిల్లా వారీగా. అది ఆల్రెడీ డిఓస్ గ్రూప్లో పెట్టాం, కానీ మళ్ళీ ఎంఈఎస్ గ్రూప్లో కూడా పోస్ట్ చేద్దాం, వీళ్ళకి కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఐఎఫ్పి ప్యానల్ది ఒక లింక్ కూడా షేర్ చేసాం గ్రూప్లో. ఎంఈఓస్ గ్రూప్లో ఉంది, డిఓస్ గ్రూప్లో కూడా ఉంది. దాంట్లో ఈచ్ స్కూల్లో ఉన్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాంట్లో అప్లోడ్ చేయండి స్టాటస్ అని ఉంది. వన్స్ మీరు అమ్మాదర్శ పాఠశాల యాప్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంది టికెట్ రైజ్ చేయడానికి. ప్లస్ గూగుల్ లింక్ కూడా పంపించాము, డీటెయిల్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా లేదా అన్నది కూడా ఒక ఫామ్ ఇచ్చాము. దాంట్లో అది రేపు ఇవాళ 6th రోజు లాస్ట్ డేట్ ఉంది. 6th లోపల మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మీ క్లస్టర్స్ ద్వారా అన్ని స్కూల్స్ కమ్యూనికేట్ చేసి దాంట్లో సమాచారం ఇస్తే ఏజెన్సీస్తో కూడా టేకప్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్ని మనం రిపేర్ చేయించుకోగలుగుతాము, ఎన్నిట్లో మనం రిస్టోర్ చేయగలుగుతాం ఫెసిలిటీ అన్నది ఎస్పీడి గారు ఒక రివ్యూ తీసుకోవడానికి, ఒక సొల్యూషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మళ్ళొకసారి లింక్ మళ్ళొకసారి షేర్ చేస్తాం. దాన్ని 6 ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయమనండి. ప్యారలల్గా అమ్మ ఆదర్శ పాఠశాల యాప్లో కూడా ప్రొవిజన్ ఉంది టికెట్ రైజ్ చేయడానికి. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని టికెట్ రైజ్ చేయడానికి. ఈ 2 డాటాస్ని కన్సాలిడేట్ చేసి కన్సర్న్ ఏజెన్సీస్తోని అడ్రస్ చేయించడానికి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. సో సార్ ఒక లింక్ పంపించడం జరిగింది. అది దాంట్లో ఆల్ డిజిటల్ ఇనిషియేటివ్స్ మీద డీటెయిల్గా డేటా క్యాప్చర్ గురించి ఇవ్వటం జరిగింది. అది దాన్ని డేటా ఇస్తుంటే మాకు కూడా ఎనాలిసిస్ ఈజీ ఉంటుంది. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో మళ్ళీ కొంచెం గ్యాప్స్ మీద మనం అందరం కూడా దృష్టి పెట్టి రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆధార్ అండ్ ఆపార్. ఆధార్లో చూసుకున్నట్లయితే ఆధార్ రన్ చేస్తా బాబు. ఆధార్ అర్జున్ నీకు పంపించిన షేర్ చేయండి. నీకు పెట్టాను కదా. సిఆర్పిస్ కూడా ఉంది కదా. సిఆర్పిసి ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఎంఈఎస్. బేస్లైన్ టెస్ట్ అప్లోడ్ చేయాలి. రాదు మీకు పంపించాను చూడ మరి. వాట్ అసెస్మెంట్ యాప్లో వాట్ అసెస్మెంట్ శ్యామ్ తెలుసా? ఒకసారి మేము ఈ జిల్లా టెస్ట్ చూడండి. ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో ఆధార్ చూసుకున్నట్లయితే %93 ఉంది. యావరేజ్గా ఆధార్ 93% చూపిస్తున్నాం, కానీ అపార్కి వచ్చేటప్పటికల్లా ఓన్లీ 69% ఉంది. దాదాపు 24% మనకు వేరియేషన్ కనిపిస్తుంది. ఇది దీంట్లో మీ దగ్గర రెడీ టు జనరేట్ డేటా ఉంది. అది రెడీ టు జనరేట్ డేటా 1,84,000 గవర్నమెంట్ సెక్టార్లో కనిపిస్తుంది అక్కడ. అది ఈ జిల్లా వారికి చూసినట్లయితే పైన ఆదిలాబాద్ చూసుకుంటే 5,925 ఉంది. అది ఆ డేటాని ఇమీడియట్గా మీరు జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లానే ప్రైవేట్ సెక్టార్లో కూడా రెడీ టు జనరేట్ ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే 3,838 ఉంది. టోటల్ అది మీరు జనరేట్ చేస్తే క్విక్గా మనకు పర్సంటేజ్ రెడ్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. 69 నుంచి మనం 80+ కావడానికి అవకాశం ఉంది.
సో మీరు మీ మండలాల్లో స్టేటస్ మీరు తీసుకొని, ఇది జిల్లా స్టేటస్, ఇది మీకు డిస్ప్లే చేస్తుంది. ఇది ఆధార్ 93% చూపిస్తే అపార్ 69 చూపిస్తున్నది. ఆ డిఫరెన్స్ని మీరు ఇమీడియట్గా ఏదైతే రైట్ టు జనరేట్ ఉందో మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు మండల్ లెవెల్లో కిట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ప్రతి మండలానికి కూడా ఆధార్ కిట్స్ ఇవ్వడం జరిగింది. అది అక్కడ ఏజెన్సీలు కూడా 3 ఏజెన్సీలు ఐడెంటిఫై చేసి మీకు జిల్లాలకి ఏజెన్సీలు కూడా రిపీట్ చేయడం జరిగింది. అది వాళ్ళకి టార్గెట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక కిట్ మినిమం 10 MBSని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది మ్యాండేటరీ బయోమెట్రిక్ డేటా ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది మినిమం 10 ఒక కిట్ వచ్చేసేసి 10 మెంబర్స్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది సో మీరు వాళ్ళతోటి కొంచెం పర్సూ చేసి మీ జిల్లాలకు, మీ మండలాలకు ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆ కిట్స్ ప్రాంప్ట్గా 100% వర్క్ ఎన్షూర్ చేసేదని చూడాలి. అందులో కూడా 2 టైప్స్ మనకు. ఒకటి ఆధార్ లింక్ చేయటం, తర్వాత దాన్ని అథెంటికేట్ చేయటం. ఆధార్ లింక్ చేసేటప్పుడు కొత్త స్టూడెంట్స్ ఉంటే ఆ కిట్స్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది మనం. అది సెకండ్, ఆ డేటాని యూడైస్ పోర్టల్లో మనం అథెంటికేట్ చేసుకుంటే దెన్ మన థర్డ్ ప్రాసెస్లో అపార్కి వెళ్ళాల్సి ఉంటుంది. అపార్ అనేది ఈరోజు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్. అది నేషనల్ లెవెల్లో ఆల్ వెబ్సైట్స్కి లింక్ అయి ఉంటుంది, ఆల్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్కి లింక్ అయి ఉంటుంది. అది మనకి స్కాలర్షిప్స్ రావాలన్నా, పిల్లలకి స్కీమ్స్ అప్లై చేయాలన్నా, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ వాళ్ళ పర్సనల్ డేటా కానీ అంతా కూడా ట్యాగ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం 10th క్లాస్లో చూస్తున్నాం ఎన్ని కరెక్షన్స్ వస్తున్నాయో. ఈ కరెక్షన్స్ మనము మినిమం చేయడానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది ఈ మెకానిజం. సో పిల్లల్ని ఫస్ట్ స్కూల్ అడ్మిట్ చేసుకున్నాక ఆధార్తో లింక్ చేయటం, డేటా అథెంటికేట్ చేసుకున్నాక యూడైస్ పోర్టల్ అప్లోడ్ చేసుకుంటే తర్వాత మనం అపార్కి జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోనే వాళ్ళకు పిల్లలకి పెన్ నెంబర్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్లో ఎక్కడున్నా కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఈ డేటా కానివ్వండి, వాళ్ళ ఇండివిజువల్ డెమోగ్రఫిక్ డేటా కానివ్వండి, వాళ్ళకి స్కీమ్స్ అప్లై చేయాలన్నా కూడా ఇది ఎంత అవసరం. కాబట్టి మీరు ఈ గ్యాప్ని మినిమం చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా అందరి రిక్వెస్ట్ని కోరుతున్నాను. ఆల్ సిఆర్పిఎస్ని, ఎంఐఎస్ని, అట్లా ఎంఈఓస్ని, కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో మీ జిల్లా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీ జిల్లా స్టేటస్ ఏముంది, అందులో మీ మండల్ స్టేటస్ ఏముంది, ఈ ఆధార్ దాంట్లో అపార్ దాంట్లో చూసి మీరు ఇమీడియట్గా గ్యాప్స్ని సరి చేస్తుందిగా కోరుతున్నాను సార్. ఆధార్ అపార్ అండ్ ఎంబియూస్ బయోమెట్రిక్ అంటే ఒకసారి సిఆర్పిలు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి చూసుకోండి క్లస్టర్ వైజ్ ఎక్కడ మ్యాప్ కాలేదో దాని మీద ఫోకస్ చేస్తే టార్గెట్ రీచ్ అవుతుంది. ఈచ్ క్లస్టర్ వైజ్ ఒకసారి చూడండి. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ అంటే స్టేట్ ఫిగర్. ఇది ఫర్దర్గా యూ డ్రిల్ డౌన్ టు ది క్లస్టర్ లెవెల్ అండ్ మండల్ లెవెల్, స్కూల్ లెవెల్. ఎందుకంటే మీకు కిట్స్ అన్ని కూడా హై ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూళ్ళగా ఫస్ట్ ప్రయారిటైజ్ చేయమని చెప్పాము. గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ, ప్రైవేట్ సెక్టార్లో లోపలికి ఎంట్రీ రావట్లేదు అంటున్నారు. ఎంట్రీ ఇవ్వట్లేదు అంటే మేమేం చేస్తామంటే స్టేట్ ఆఫీస్ నుంచి వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కిట్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి లెటర్తో పాటు ఏజెన్సీ నుంచి మనము ఇక్కడ నుంచి ఆథరైజ్ చేసినటువంటి ఎస్ఎన్ఆర్ కానీ, విరించి కానీ, థర్డ్ వీళ్ళు మా బాట్రానిక్స్, ఈ 3 ఏజెన్సీలకు మనం ఆథరైజ్ చేస్తాము. ఒక్కొక్క ఏజెన్సీకి 11 డిస్ట్రిక్ట్స్ ఇచ్చినాము. ఆ 11 డిస్ట్రిక్ట్స్లో అదే ఏజెన్సీ ఉంటుంది కాబట్టి మీ జిల్లాకి ఏ ఏజెన్సీ ఉందో చూసుకొని వాళ్ళ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ డిఓలుగా ఉన్నారు, అట్లనే టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఈ గ్యాప్ లేకుండా చూడాల్సి ఉంటుంది. అది రైట్ ఫ్రమ్ ది న్యూ ఎన్రోల్మెంట్ నుంచి ఆధార్ డేటాను అప్డేట్ చేసుకొని దాన్ని మనం అపార్ జనరేట్ అయ్యే వరకు మనదే బాధ్యత. అది ఒకసారి అపార్ జనరేట్ అయిందంటే ఆ పిల్లవాడు లైఫ్ లాంగ్ ఎక్కడున్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. ఆల్ ఫెసిలిటీస్ పిల్లలకు అందుతాయి కాబట్టి మీరు పిల్లలకి మనము ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందించాల్సిందిగా కోరుతున్నాం. సో మీ జిల్లాలో ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్ళని కూడా మేము ఇక్కడ పర్సూ చేస్తున్నాము. స్టేట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ పర్సూ చేయడం జరుగుతుంది. అది వాళ్ళని కూడా రివ్యూ చేస్తున్నాము. ఆ రివ్యూ చేసినప్పుడు మీ మండలాలు వెనకబడకుండా చూసుకోండి. అదే నా రిక్వెస్ట్.
సో ఇది ఆధార్ అపారెంట్ బయోమెట్రిక్ అప్డేషన్ గురించి అండి. తర్వాత సిఆర్పీలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ ఎంఈఓస్ అండ్ సిఆర్పిస్కి ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూల్స్లో ఆల్రెడీ ఐడెంటిఫైడ్ స్కూల్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందే గతంలోనే కమ్యూనికేట్ చేశారు. దాంట్లో ఇప్పుడు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పిల్లల యొక్క అసెస్మెంట్ చేయాల్సి ఉంది. అంటే ఈచ్ క్లస్టర్లో 3 స్కూల్స్, ఈచ్ క్లస్టర్లో 3 స్కూల్స్కి ఆల్రెడీ స్కూల్స్ అయితే సెలెక్టెడ్ ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూల్స్ అంటే హై ఎన్రోల్మెంట్ ఉన్న ప్రైమరీ స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో క్లాస్ 2 నుంచి 5 పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఆన్లైన్లో అసెస్మెంట్ చేయాల్సి ఉంది. దీని మీద డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. ఫర్దర్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా సెక్రటరీ మేడం కమ్యూనికేట్ చేయడం జరిగింది. మళ్ళీ మన వైపు నుంచి ఎస్సీఆర్టీ నుంచి కూడా ఫర్దర్ కమ్యూనికేషన్ డీటెయిల్ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తారు. మీన్ వైల్ మీరు స్కూల్స్ విజిట్ చేస్తున్నప్పుడు ఎంఈఓస్ కానీ కాంప్లెక్స్ సిఆర్పిస్ కానీ దీని మీద ఫోకస్ చేస్తూ అసెస్మెంట్ ఆన్లైన్ అసెస్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బిఫోర్ August 11th. దిస్ ఇస్ ది టైమ్ లైన్ గివెన్ బై ది ఎస్పీడి. బిఫోర్ August 11th స్కూల్ విజిట్, హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్న ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూల్స్ డిక్లేర్ చేసిన స్కూల్స్, సెకండ్ క్లాస్ 5 పిల్లలు ఫర్ ఈ స్కూల్ 3 స్కూళ్ళలో. ఇది నోట్ చేసుకొని మీరు కంప్లీట్ చేయండి టార్గెట్. నెక్స్ట్ ఎఫ్ఆర్ఎస్ అండి. ఎఫ్ఆర్ఎస్ ఎవరి దగ్గర ఉంది? ప్రింట్ వచ్చింది ఇది. ఎఫ్ఆర్ఎస్ గురించి రివ్యూ చేస్తారా? డిస్ప్లే ఇస్తారా? దానికి ఏమన్నా ఉందా? సాఫ్ట్వేర్ ఈలోపు ఈకో క్లబ్స్ ఇవి ఉన్నాయి కదా, చెప్తారా శ్రీనాథ్? రండి ఒకసారి. ఈకో క్లబ్స్ ఇవి ఉన్నాయి కదా మీ దగ్గర. ఏక్ మాకేనా? గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. ఆల్రెడీ అందరికీ కూడా ఈ నినాదానికి అయితే అందరికీ తెలిసి ఉంటుంది. ఏక్పేడ్ మాకే నామ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అన్ని స్కూళ్ళల్లో కూడా స్టార్ట్ అయింది, కానీ ఇంకా ప్రోగ్రెస్ లేదు. దానికన్నా ముందు లాస్ట్ ఇయర్ మనం అందరం కూడా ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అనే పోర్టల్లో నోటిఫికేషన్ అప్లోడ్ చేశాము. 73% ఆఫ్ స్కూల్స్ నోటిఫికేషన్ అప్లోడ్ చేశాయి. ఇంకా చాలా మండలాల్లో 5-6 స్కూల్స్, అట్లా మండలానికి ఒక 2-3, 5-6 స్కూల్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లోడ్ చేయలేదు. ఇక్కడ జిల్లా వారీగా ఇచ్చాము, బట్ మండలాల వారీగా కూడా గతంలో మీకు నోటిఫికేషన్ అప్లోడ్ చేసినటువంటి స్కూల్స్ ఏవి అంటే మీకు ప్రతిరోజు మేము షేర్ చేయడం జరిగింది. చాలా మంది అడిగారు అప్పుడు, సార్ మాకు నోటిఫికేషన్ అప్లోడ్ కానటువంటి స్కూల్స్ లిస్ట్ పెడితే మేము చేయిస్తామని అన్నారు. అందుకే ఇక్కడే స్టేట్ లెవెల్లోనే మేము యూడైస్లో ఎక్సర్సైజ్ చేసి మీ అందరికీ కూడా ఎకో క్లబ్ మిషన్ లైఫ్ పోర్టల్లో నోటిఫికేషన్ అప్లోడ్ చేయనటువంటి పాఠశాలలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ నోటిఫికేషన్ నాట్ కంప్లీటెడ్. అయితే ఈ స్కూల్లో లిస్టు కూడా మీకు ఇప్పుడే గ్రూప్లో పోస్ట్ చేశాను నేను ఒక 5 నిమిషాల క్రితం. ఈ లిస్ట్ కూడా మీ గ్రూప్లో ఉంది, ఎంఈఓస్ గ్రూప్లో. నోటిఫికేషన్ నాట్ అప్లోడెడ్. అప్లోడెడ్ ఏమో 30,310 స్కూల్స్ అప్లోడ్ చేశారు. అందులో మిగిలినటువంటి మొత్తం 41,000 స్కూళ్ళలోంచి మిగిలినటువంటి స్కూల్స్ ఇవి. తెలుసా పిల్లవాళ్ళు ఇప్పుడు హైయెస్ట్ కొంతమంది మండలాలు అడిగారు. ఇదేనా హైయెస్ట్? పైకి వెళ్ళి
ఇవి కంప్లీట్ సార్, ఓన్లీ స్కూల్ నాట్ కంప్లీటెడ్. నాట్ కంప్లీటెడ్ లో హైదరాబాద్ పైకి వెళ్ళి హైదరాబాద్ జిల్లా కాదు స్కూల్స్ ఉండదు నాట్ కంప్లీటెడ్. కొట్టే పక్కది నాట్ కంప్లీటెడ్. పైకి వెళ్ళి కాదు స్టార్టింగ్ నుంచి సార్ భీంపూర్ ఎంఏ ఉన్నాడు. భీంపూర్ ఉన్నారండి ఎంఏఓ గారు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం. మండల్ ఎంఈఓ కానీ మండల్ నుంచి ఇంకెవరైనా పాల్గొంటారు, రిప్రజెంటేటివ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ కానీ సిఆర్పి కానీ ఎవరైనా మాట్లాడండి. భీమపూర్ ఆదిలాబాద్ జిల్లా. దాదాపు 20 స్కూళ్ళు ఇంకా మీరు నోటిఫికేషన్ అప్లోడ్ చేయలేదు. భీంపూర్ అండి ఎవరు లేరా? భీంపూర్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఇంకెవరైనా? ఇంపార్టెంట్. బోరాజ్ మండల్ ఆదిలాబాద్ జిల్లా. రాజు అరే అయిపోయిందా నువ్వు కూడా అయితే బోరాజ్ మండల్ కూడా ఇంకా 10 పాఠశాలలు నోటిఫికేషన్ అప్లోడ్ చేయలేదు. అసలు అప్లోడ్ చేయడం తెలుసా తెలియదా అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఉన్నారండి ఎవరన్నా బోరాజ్ మండలం నుంచి? బోరాజ్, బేలా జరుగుతలేదు కోసం ఎవరు పెట్టుకున్నాం మరి వీడియో కాన్ఫరెన్స్ లో. ఆదిలాబాద్ అర్బన్ ఇంట్లో ఉన్నారు. ఏం లేదు చేతిలో పట్టినాడు ఒక చేతిలో పట్టినాడు పెట్టుకున్నాం మరి వీడియో కాన్ఫరెన్స్ లో. 824 members ఉన్నారు సార్. అంటే ఇవ్వలే అడిగి ఉట్నూరు అడుగుతుందా? ఎంఏ ఉట్నూరు మొత్తం స్ట్రెంత్ నింపారు క్లాస్ అంతా మీరు. మంచిర్యాల తాండూరు మంచిర్యాల తాండూరు ఎంఏ అండి మంచిర్యాల జిల్లా. తాండూరు ఎంఈఓ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. వీడియో ఆన్ చేసుకో సార్. ఎంఈఓ సార్ వీడియో ఆన్ చేసుకో సార్. ఎంఈఓ సార్ ఇక్కడ హలో సార్. వీడియో ఆన్ చేసి మాట్లాడండి. వీడియో ఆన్ చేశారు. బ్యాక్ 20% బిల్ అయింది సార్, వీడియో ఆన్ అయితలేదు. పర్లేదు ఇప్పుడు కనబడరు మీరు చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు నోటిఫికేషన్ సార్ ఇదే సార్ ఏదో శ్రీనాథ్ గారు ఏదో చెప్తున్నారు కదా, ఇదేంటి సార్? దేని గురించి ఇది ఐడియా ఉందా మీకు? ఈకో క్లబ్ నోటిఫికేషన్ గురించి కదా సార్. ఏం జరిగింది మరి? అన్ని స్కూల్ అయినాయి సార్, కొన్ని ప్రైవేట్ స్కూల్లో 1 or 2 పెండింగ్ ఉన్నట్టున్నాయి. 16 పెండింగ్ ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. చూడండి సార్ అవన్నీ అయిపోయినాయి సార్, అయినాయి సార్. వాళ్ళు నోటిఫికేషన్ అప్లోడ్ చేసిండ్రు, చేస్తే ఇందులో రాదు. మళ్ళీ ఈ అన్ని స్కూళ్ళకు మీ సిఆర్పిలను పంపించండి. ఓకే సార్, తప్పకుండా సార్. మీ సిఆర్పి ఉన్నాడా? ఇలా తాండూరు సిఆర్పి ఉంటాడా? సిఆర్పి సార్ నేను స్కూల్లో ఉన్నాను, అని చూసుకోలేదు సార్. అరే ఉంటాడు, జాయిన్ అయ్యిందా లేదా సిఆర్పి సార్? మాకు తాండూరు సిఆర్పి లేరు సార్, అచలాపూర్ తంగలపల్లి ఉన్నారు. నేను ఇవాళ స్కూల్కి వచ్చాను సార్. వాళ్ళు ఉన్నారా? వాళ్ళని మాట్లాడమన్నాడు చూద్దాం. ఒక్కసారి కాల్ చేస్తా, ఒక్క నిమిషం. లైన్లో లేడా ఆయన?
చిరంజీవి గారు. కేసీ లేదు. ఉన్నాడా సిఆర్పి గారు ఉన్నారా? ఇంకేదో మీ మండలంలో ఇంకో సిఆర్పి ఎవరు సార్? ఇంకో పేరు చెప్పండి. వేరే సిఆర్పిలో మాట్లాడండి. కష్టమైన క్లాస్ ఇది. జిల్లా కాండూరు మండలం. ఇంకొకరు చెప్పవా? మంచిర్యాల. చెప్పండి అంటున్నాడు. చెప్పవా? నిర్మల్ సార్ అయితే సిఆర్పిలో మీరు లెఫ్ట్ కమ్మన్నారు కదా సార్, ఎక్కువ మంది అవుతున్నారు, లెఫ్ట్ అయ్యారంట సార్. వెరీ గుడ్ శుభం, వెరీ గుడ్. కుబీర్ ఎంఈఓ నిర్మల్. కుబీర్ వన్ సైడ్ చదువుతున్నట్టున్నాను మనది. అంతేనా? ఎక్కువ మంది వందలు. నేను ఎట్లా అంటారు అసలు ఎవరు ఉన్నారు? ఎంఈఓస్ జాయిన్ అయ్యారు సార్ మండలానికి అయితే ప్రిపరేషన్. ఎంఈఓ కుబీర్ లేరా అండి? నిర్మల్ ఇట్లా రాసుకొని ఇప్పుడు రాని వాళ్ళు కొంచెం అటెండెన్స్ అడిగారు. ఎంఈఓలు, సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్. ఎంఈఓ కుబేర్. తెరిచి ఏ లాభం లేదు. ఈ వన్ సైడ్ చదువు నడు. ఓకే, ఇప్పుడు ఆల్ ఎంఈఓస్ అందరూ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే లిస్టు, ఈ స్కూళ్ళ లిస్టును మీకు గ్రూప్ లో పోస్ట్ చేశాము, ఆ లిస్ట్ లో మీ మండల్ని మీరు ఫిల్టర్ పెట్టి మారిగానే ఉంది. అది మీ మండల్లో ఏ లిస్ట్ లో ఏ స్కూల్స్ అవుతున్నాయో ఆ స్కూల్లో ఇంకా వారు నోటిఫికేషన్ అప్లోడ్ చేయలేదు అని అర్థము. మీరు కంపల్సరీగా రేపు సాయంత్రం లోపల, ఇది ఓన్లీ 2-3 minutes టాస్క్ ఇది. మీ సిఆర్పీలు కానీ లేదా మీరు వచ్చిన లైన్లకి. తాడూరు ఎంఈఓ గారు. తాండూరు మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. తాండూరు ఎంఈఓ. ఈ సిఆర్పీలు మీరు ఇప్పుడు ఎంఈఓలు ఎక్కువ మంది అవుతున్నారని సిఆర్పీలు డ్రాప్ అయింది సార్. 16 స్కూల్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇంకా మీరు రేపు అయిపోవాలండి అవి. రేపు కంప్లీట్ చేయించండి. తిరుపతి మేవాడు ఉన్నాడు సిఆర్పి. ఓకే సార్, చేపిస్తాను. నమస్తే. తిరుపతి ఎక్కడ మీరు సిఆర్పి? ఏ క్లస్టర్? ఏం క్లస్టర్ మీది? శ్రీనాథ్ వాళ్ళు ఎంఈఓస్ అందరూ కూడా నోట్ చేసుకోండి. ఈ రోజు మీకు పోస్ట్ చేసిన ఈ లిస్ట్ ను ఒక్కసారి మీరు అందరూ కూడా చూసి ఆ స్కూళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. రేపు పొద్దున ఆ స్కూళ్ళల్లోకి మీ సిఆర్పీలు మీరు అందరూ కూడా ఒక విజిట్ చేసి, ఇది ఒక 2-3 నిమిషాల టాస్క్ ఉంటుంది. నోటిఫికేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అనే పోర్టల్లో. రేపు మీరు మధ్యాహ్నం లోపల ఈ స్కూల్స్ అన్నిట్లలో నోటిఫికేషన్ అప్లోడ్ చేసేసేయాలండి. ఇది టార్గెట్, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్. డిఓలను కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇది సెక్టరల్ అధికారులు, మీ జిల్లా డిఎస్ఓలు, ఏఎంఓలు వీరందరితో కూడా చెప్పడం జరిగింది. మరి మీ దాకా ఎందుకు కమ్యూనికేషన్ రీచ్ అవ్వటం లేదు, వారు చేయలేదా, మీరే తీసుకోలేదా అనేది మరి పెద్ద సందిగ్ధం ఉంది. మరి మీ దాకా ఎందుకు రావటం లేదు సమాచారం. ఇప్పుడు డైరెక్ట్ గా మీకు చేరవేయడం జరిగింది ఈ స్కూళ్ళ లిస్టు. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి స్కూల్ను రేపు మీరు కంపల్సరీ సందర్శించండి, మీ సిఆర్పిలను పంపించండి. అక్కడ మిగతా స్కూళ్ళ మాదిరిగానే ఈ స్కూల్ కూడా నోటిఫికేషన్ అప్లోడ్ చేసేసి మళ్ళీ రేపు పెట్టే లిస్ట్ లోపల మీ స్కూళ్ళ పేర్లు ఉండకుండా చూసుకోండి. అది డైరెక్ట్ ఎస్పీడీ గారికి రివ్యూకు, సెక్రటరీ గారి రివ్యూకి వెళ్తా ఉన్నాయి ఇవన్నీ కూడా, ఈ ప్రోగ్రెస్ అంతా. సో ఆల్ ద ఎంఈఓస్ ప్లీజ్ నోట్, రేపు సాయంత్రంలో వరకల్లా నోటిఫికేషన్ అప్లోడ్ అందరిది అన్ని స్కూళ్ళది అయిపోవాలి. ఉండడాక ఏ స్కూల్లో అయిపోలేదో తెలియదు సార్ అని అన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. మేమే ఎక్సర్సైజ్ చేసి మీకు ఏ స్కూల్ నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేయలేదో ఆ స్కూళ్ళ పేర్లు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్కూళ్ళను రేపు పొద్దున్నే
మధ్యాహ్నం లోపు సందర్శించి అన్ని అప్డేట్ చేయించే బాధ్యత ఎంఈఓలది. రేపు మళ్ళీ అయిపోవాలండి. ఇది 100% మనకు టార్గెట్ ఉంది. తర్వాత మళ్ళీ క్రియేట్ ఈవెంట్ అనేది ఏక్ పేడ్ మాకే నామ్లో ఇదే పోర్టల్లో ఒక ఈవెంట్ను క్రియేట్ చేయాలి. అది కూడా అన్ని స్కూళ్ళల్లో చేయాలి. ఇప్పుడున్న ప్రోగ్రెస్ చూస్తే అయితే చాలా జిల్లాల్లో ఇంకా 0 ఉంది. ఇంకా ఒక్క స్కూల్ కూడా చేయలేదు. అందుకే ఎంఈఓలకు డైరెక్ట్గా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు, ఏఎస్పీ గారు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఎంఈఓలే రేపు పొద్దున ఇమ్మీడియట్గా మీరు ఇనిషియేట్ తీసుకోండి. మీ సిఆర్పీలను ప్రతి పాఠశాలకు పంపి ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఆల్రెడీ మీరు ఎవరైతే అప్లోడ్ చేశారో నోటిఫికేషను, వారందరూ కూడా క్రియేట్ ఈవెంట్ చేయాలి. ఈవెంట్ని క్రియేట్ చేయాలి. అందులో దానికి సంబంధించినటువంటి ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి. దాని వీడియోను కూడా ఇప్పుడే ఈ మీటింగ్ అనంతరం మీకు ఎంఈఓస్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని సిఆర్పీలకు పంపించేసి రేపు అన్ని పాఠశాలల్లో ఈవెంట్ను క్రియేట్ చేయాలి. ఈకో క్లబ్స్ అందులో ప్లాంటేషన్ డ్రైవ్ చేయాలన్నమాట. ప్లాంటేషన్ డ్రైవ్ అనే ఈవెంట్ను క్రియేట్ చేసి అందులో ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు, ఎన్ని చెట్లు నాటించారు, ఎంతమంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనేది దీని ప్రకారం చూడండి మీ డేటా. రంగారెడ్డిలో 8 స్కూళ్ళే ఇప్పటిదాకా చేసింది. రంగారెడ్డి ఎంఈఓస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సంగారెడ్డిలో కూడా 8 స్కూల్సే. మేడ్చల్లో 13 స్కూల్స్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ అయింది. హనుమకొండలో అయితే 1 స్కూల్ ఇప్పటిదాకా కిందికి రా. ములుగు 14, 18 యాదాద్రి, 8 స్కూళ్ళు నారాయణపేట, 24 వరంగల్, జనగాం 7, కరీంనగర్ 13, వికారాబాద్ 6. చూడండి ఒకసారి అన్ని సింగిల్ డిజిటే. ఇంతవరకు స్కూల్స్లలో మీరు ఇంకా ఏ స్కూల్ కూడా ఖమ్మం అయితే 1 స్కూల్ స్టార్ట్ అయింది. అంటే మీరు ఎవరు కూడా స్కూళ్ళలోకి పోవటం లేదు. ఇది చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. మనమేమో చాలా నిర్లక్ష్యం చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ మీద. సెక్రటరీ లెవెల్లో రివ్యూ జరుగుతూ ఉంది. స్టేటస్ ఏంటి తెలంగాణ అంటే కింది నుంచి 1-2 ప్లేస్ ఉంటుంది మనది. సో ఆల్ ఎంఈఓస్ అండ్ సిఆర్పీలు అందరికి చెప్పండి. మీకు దీని మీద డౌట్ ఉంటే ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. ఈ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పోర్టల్లోకి వెళ్ళమనండి. అందులో స్కూల్లోకి లాగిన్ కమ్మనండి. ఏక్ పేడ్ మాకే నామ్ 3.0. బహుశా అందరూ కూడా నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఎంఈఓలు నోట్ చేసుకోండి. ఏక్ పేడ్ మాకే నామ్ 3.0లోకి వెళ్ళాలి. క్రియేట్ ఈవెంట్ అనాలి. లాగిన్ అయ్యాక స్కూల్ లాగిన్ అయ్యాక ఈవెంట్ అని వస్తుంది లెఫ్ట్ సైడ్. అది క్రియేట్ ఈవెంట్ క్లిక్ చేస్తే ఏ ఈవెంట్ అని అడుగుతుంది. ప్లాంటేషన్ డ్రైవ్ను క్లిక్ చేయండి. ప్లాంటేషన్ డ్రైవ్ చేసిన తర్వాత ఏ రోజు నాడు ప్లాంటేషన్ డ్రైవ్ చేశారు, ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు, ఎన్ని మొక్కలు నాటారు, ఎంతమంది టీచర్లు పాల్గొన్నారు, ఇది అడుగుతుంది ఈ డేటా. లాస్ట్కు ట్రీస్ ప్లాంటెడ్. అందరు పిల్లలు నాటాలండి చెట్లు వాళ్ళ అమ్మ పేరు మీద. అందరు పిల్లలు చెట్లు నాటాలి. ఆ నాటినటువంటి చెట్లు ఏక్ పేడ్ మాకే నామ్ వాళ్ళ మదర్ పేరు మీద నాటినట్టు. ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది ట్రీస్ ప్లాంటెడ్ కింద చూపించండి. వారందరితో చెట్లు నాటించండి. చెట్లు నాటించడానికి ఇంకా 15 రోజులు టైం ఉన్నా పర్లేదు. కానీ ఈవెంట్ క్రియేట్ చేయడానికి మీరు రేపే ఎల్లుండో ఈవెంట్ క్రియేట్ చేయాలి. ఆ ఈవెంట్ లోపల పార్టిసిపెంట్ నంబర్ వేయాలి ప్లాంటేషన్ డ్రైవ్ కింద. సో అది రేపు ఎల్లుండి మీరు ఈ 15 ఆగస్టు లోపలనే మీ స్కూలు ఈ లిస్టులో వస్తుంది ఎన్ని స్కూళ్ళు పార్టిసిపేట్ అయ్యాయో. అందులో మీ అన్ని స్కూళ్ళు ఉండాలి మీ మండలంలో. ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం. ఎంఈఓలందరికీ కూడా దీని మీద కొంచెం శ్రద్ధ, వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించాలి. మంచి ప్రోగ్రాం. పిల్లలకు కూడా చెట్లు మా అమ్మ పేరు మీద చెట్లు నాటడం కూడా ఒక సెంటిమెంట్తో కూడినటువంటి, ఒక మదర్ సెంటిమెంట్తో కూడినటువంటి ప్రోగ్రాం. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. టీచర్లు కూడా ఒక ఎన్విరాన్మెంటల్లో పాల్గొన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లాగే మన తెలంగాణ కూడా కొంచెం ముందంజలో ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో. సో ఇది అందరూ కూడా మిమ్మల్ని డైరెక్ట్గా ఎంఈఓలకు చెప్పమని ఎస్పీడీ గారు, ఏఎస్పీడీ గారు, జేడీ గారు చెప్పడం వల్ల మీతో డైరెక్ట్గా ఈరోజు ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపు ఎల్లుండి ఈ ఏక్ పేడ్ మాకే నామ్లో అన్ని స్కూళ్ళను కూడా మీరు ఈవెంట్ క్రియేట్ చేయడానికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. మరి ఇంకా కావాలంటే మీకు ఆ గైడ్ లైన్స్ ఒక వీడియో కూడా
మీకు ఇప్పుడు స్లైడ్ షో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫాలో కండి. సిఆర్పీలకు ఇవ్వండి. అన్ని స్కూళ్ళల్లో 3 సిఆర్పీలు ఉంటే ఒక్కొక్కరికి ఒక 10 పాఠశాలలు ఉంటాయి, ఎక్కువ లేవు. 10 పాఠశాలలు వెళ్ళి వేరే పని మీద వెళ్ళినప్పుడైనా సరే వెళ్ళి దీనికి కూడా ఒక 5 నిమిషాలు కేటాయించి చేయించాలి కదండి. ఇది టాప్ ప్రియారిటీ తీసుకోండి. మళ్ళీ సార్ రివ్యూలో, నెక్స్ట్ రివ్యూలో ఇంకా దీని మీద ప్రోగ్రెస్ ఎస్పీడి గారు రివ్యూ చేస్తారు మిమ్మల్ని దాంతో పాటు. ఓకే, నెక్స్ట్ మనకు ఇప్పుడు నెల్సన్ గారు, ప్లానింగ్ కోఆర్డినేటర్, స్టేట్ ప్లానింగ్ కోఆర్డినేటర్ గారు ఎఫ్ఆర్ఎస్ గురించి రివ్యూ చేస్తారు. నమస్కారం అండి. ఈ ఎఫ్ఆర్ఎస్ టీచర్స్ అండ్ స్టాఫ్ది ఆల్రెడీ మీకు ఇంతకుముందే ఏ విధంగా రికన్సిల్ చేయాలి అనేటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి మల్టీ జోన్ 1, 2 అదేవిధంగా అందరికీ మేము జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. బట్ అగైన్ ఇన్నిసార్లు రిపీటెడ్గా వచ్చినా కానీ మనకి ఇక్కడ చూసినట్టయితే టీచర్స్ అండ్ స్టాఫ్ దాని పర్టికులర్ చూసినట్టయితే ఇక్కడ ఎక్కువగా మనకు యాబ్సెంటిజం అనేది కనపడుతుంది అండి. యాబ్సెంటిజం ఎందుకు వస్తుంది అంటే అక్కడ మార్క్ చేయకపోవడం, సిఎల్ పెట్టినా సిఎల్ మార్క్ చేయకపోవడము. సో ఇది చూసినట్టయితే ఇప్పుడు ఎక్కువగా మనకి ఇక్కడ చూడండి, నిజామాబాద్ 408 మంది ఉన్నారండి యాబ్సెంట్గా. నిజామాబాద్లో 408 మంది యాబ్సెంట్ ఉన్నారు. వాళ్లకు ఏ రకమైనటువంటిది కూడా మార్క్ చేయలేదు. అదేవిధంగా 336 హైదరాబాద్ 336 మంది వాళ్ళకి యాబ్సెంట్గా ట్రీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ 399. ఇది మనం చూసినట్టయితే ఆల్రెడీ మీకు యాబ్సెంట్ అనేది ఉండొద్దు ఎట్టి పరిస్థితుల. ఎఫ్ఆర్ఎస్ ఐఎస్ఆర్ అదే అది కాదు, ఏది కాదు, అది కాదు. చూసుకోండి, టీచర్స్ అండ్ స్టాఫ్ అని టీచర్స్ అండ్ స్టాఫ్. ఫైల్ में ఎస్ సార్, ఇది చూడండి ఒకసారి. టీచర్స్ అండ్ స్టాఫ్లో మీరు ముఖ్యంగా గమనించండి, వికారాబాద్లో 399 యాబ్సెంటిజం. ఇంత పెద్ద ఎత్తున యాబ్సెంటిజం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అని మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఒకటి మార్క్ చేయడం అనేది ఉండాలి. ఈవెన్ సిఎల్లో పోయారా, ఓడి బేస్లో పోయారా అనేది క్లియర్గా చెప్పాము. అయినా కానీ ఇది రిపీటెడ్గా కంటిన్యూ అవుతుందండి. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఈ మ్యాక్సిమంగా మనకు హైదరాబాద్ నుంచి అన్నిట్లలో వాళ్ళ రిపిటేషన్ ఎక్కువ ఉంది. చూడండి ఒకసారి, 408 హైదరాబాద్. వీళ్ళకు ఏ రకమైనటువంటి మార్క్ చేయట్లేదు. వాళ్ళు లీవ్ పెట్టారా లేకపోతే ఏ రకంగా అబ్స్కాండింగ్ డ్యూటీసా అనే దాన్ని మీరు పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మనం చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి సిఆర్పి కానీ, డిప్యూటీ ఐఓఎస్ కానీ, ఎంఈఓస్ కానీ, మీది ఏంటంటే ఆ రోజు అట్లీస్ట్ 11-12 o'clock లోపల అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరు అటెండెన్స్ పడిందా లేదా, స్టూడెంట్స్ అటెండెన్స్ పడిందా లేదా, పడకపోతే రీజన్ ఏంటి, ఇన్ కేస్ వాళ్ళకు సిఎల్ పెట్టుకుంటే అప్రూవల్ ఇవ్వలేదా, అప్రూవల్ ఇవ్వకపోతే డిక్లైన్ చేసేయండి. అప్రూవల్ ఇచ్చినట్టయితే అప్రూవల్ ఇవ్వాలి. సో ఈ పెండెన్సీ అనేది యాబ్సెంటిజం అనేది ఎట్టి పరిస్థితులు లేకుండా చూడండి సార్ అక్కడ. ఎందుకంటే ఈ యాబ్సెంటిజం ఉన్నది అంటే వాళ్ళది ఎక్కడ కూడా లేనట్టు. తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఫైనల్ అబ్స్ట్రాక్ట్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యాబ్సెంటిజం ఉండదు. ఏది ఉన్నా కానీ ఓడి బేస్లో ఉన్నారా, లేకపోతే సిఎల్ అప్లై చేశారా, లేకపోతే హాలిడేలో ఉన్నారా, స్కూల్ హాలిడేలో ఉందా, ఇది కంపల్సరీ దీని మీద పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి సార్. అదేవిధంగా ఇంకోటి యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసే సిఆర్పీలది నెక్స్ట్ ఒకటి చూడండి సార్. సిఆర్పీలది, సిఆర్పి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్. ఎస్, ఇక్కడ చూడండి సార్ ఒకసారి. సిఆర్పి హైదరాబాద్ కూడా 82.22% ఓన్లీ మార్క్ చేయడం జరుగుతుంది. అసలు సిఆర్పిలే మార్క్ చేయలేకపోతున్నట్టయితే మిగతా వాళ్ళు ఎట్లా ఫాలో అప్ చేస్తారో ఒకసారి చూడండి సార్. ఇక్కడ 82.22%. అదేవిధంగా కింది నుంచి మహబూబాబాద్ 88%. ఇక్కడ యాబ్సెంట్, కంప్లీట్గా యాబ్సెంట్ అయి ఉన్నారు చూడండి. అది ఇక్కడ హైదరాబాద్లో 8 మంది, మహబూబాబాద్లో 9 మంది. సో నెక్స్ట్ సూర్యాపేటలో 7. అసలు సిఆర్పీలు అటెండెన్స్ చేసుకోవట్లేదా లేకపోతే వాళ్ళని మానిటరింగ్ జరగట్లేదా? దీని మీద కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు కొంచెం శ్రద్ధ వహించి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఎందుకంటే చాలా వరకు యాబ్సెంటిజం, ఎందుకంటే వీళ్ళే సరిగా వాళ్ళ అటెండెన్స్ మార్క్ చేయకపోతే ఆ స్కూల్ లెవెల్లో కానీ టీచర్స్ లెవెల్లో కానీ కరెక్ట్ మానిటరింగ్ జరగదు. కాబట్టి దీని మీద ఒకటి చూడండి. తర్వాత నెక్స్ట్
డాటా ఎంట్రీ ఆపరేటర్స్. డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఈరోజు హైదరాబాద్లో అంటే నిన్న 3 ఆగస్టు 66% అటెండెన్స్ మార్క్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్, ఇదే డాటా ఎంట్రీ ఆపరేటర్. ఇక్కడ మనం చూసినట్టయితే హైదరాబాద్లో 66%, రాజన్న సిరిసిల్ల 70%. అంటే టెక్నికల్ పర్సన్స్ కానీ డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ సిఆర్పీల యొక్క అటెండెన్సే సరిగా మార్కింగ్ కావట్లేదు. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇదే విధంగా ఉంటే వాళ్ళు మానిటరింగ్ సరిగా చేయట్లేదని అర్థమవుతుంది. సో దీని మీద అదేవిధంగా ఐఈఆర్పిస్ ఇంకోటి ఉన్నది చూడండి సార్. ఐఈఆర్పిస్ కూడా అది కూడా మేడ్చల్ మల్కాజిగిరి 57% మార్క్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో 65%. సో ఇక్కడ ఐఈఆర్పిస్ కూడా అటెండెన్స్ అనేది కరెక్ట్గా తీసుకోవడం జరుగుతలేదు. ఓన్లీ స్టాఫ్ అంటే టీచర్స్, స్టూడెంట్స్, పర్టికులర్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా దీని మీద కొంచెం ఫోకస్ చేసినట్టయితే ఇది కరెక్ట్గా అవుతుంది. అదేవిధంగా ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఇంకోటి చూడండి సార్. ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఇది కూడా మనం చూసినట్టయితే ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ వాళ్ళది 73.68 హైదరాబాద్ లిస్ట్లో ఉంటుందండి. హైదరాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి వీటిని చూసినట్టయితే యాబ్సెంటిజం కనపడుతుంది. ఒక్కటే చూడండి, హైదరాబాద్లో 5 ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ యాబ్సెంట్. సో వాళ్ళు సరిగ్గా మానిటర్ చేయట్లేదా, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మండలంలో ఉన్నటువంటి డిప్యూటీ ఐఏఎస్ కానీ ఎంఈఓస్ కానీ దీని మీద స్పెషల్ ఫోకస్ చేసినట్టయితే అసలు వీళ్ళు మానిటరింగ్ చేసే వాళ్ళదే సరిగ్గా అటెండెన్స్ క్యాప్చర్ కావట్లేదు. వాళ్ళే సరిగ్గా చేయనప్పుడు మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అనేది కరెక్ట్గా మార్కింగ్ కావట్లేదు. కాబట్టి వీళ్ళని పర్టికులర్గా ఎంఈఓస్ కానీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కానీ వీళ్ళు పర్టికులర్గా దీని మీద ఫోకస్ చేసి అసలు ఇక్కడ జరుగుతుంది, ఎందుకు లీస్ట్గా అవుతుంది, అక్కడ అటెండెన్స్ పర్సెంటేజ్ పర్లేదు బాగుంది, కానీ ఇక్కడికి వచ్చేప్పటి మార్కింగ్ అనేది సరిగ్గా కావట్లేదు. ఇంకోటి మీకు ఆల్రెడీ మీకు రికన్సిలేషన్ ఆప్షన్ కూడా ఇచ్చాం. ఇన్ కేసు ఏమైనా జరిగితే, ఏమైనా మిస్ మ్యాచింగ్ లేకపోతే అటెండెన్స్ వేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టయితే, జెన్యున్ రీజన్ అయినట్టయితే దాన్ని మార్క్ చేయండి అని చెప్పాను. ఆ రకంగా కూడా కావట్లేదు. తర్వాత దీని మీద మళ్ళీ ఎస్పీడీ గారు కొంచెం ఏమైనా సీరియస్ అయింది అనుకోండి, ఇష్యూస్ చాలా పెద్ద అవుతాయండి. సార్ కొంచెం ఒకసారి చూపండి సార్. ఇది జడి గారు మాట్లాడాల్సింది కోరుతూ. ఎంఐఎస్ కోఆర్డినేటర్ని ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్లో నెల్సన్ గారు ఇప్పుడు కేజీబీవీలు అట్లనే స్టాఫ్, స్టూడెంట్స్, మనకు సిఆర్పిస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ రివ్యూ చేస్తున్నారు. టెక్నికల్గా మనం చేయాల్సిన వాళ్ళని మనం చేయకపోతే రివ్యూ చేసిన వాళ్ళము కింది స్థాయిలో మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100% ఎన్ష్యూర్ చేయండి అది. స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ టీచర్స్కి మనం పోవాలంటే ఫస్ట్ మనము ఎంఈఓస్, స్టాఫ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిఆర్పిస్ మనం 100% ఎన్ష్యూర్ చేయాలి. చేసినప్పుడే మనం నైతికంగా మిగతా వాళ్ళని అడగలుగుతాము. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం అడ్రస్ చేయగలుగుతాము. దీని 100% మనం ఎన్ష్యూర్ చేయగలుగుతాం అది. సో ఆల్ ఎంఈఓస్ మీరందరూ కూడా ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ దాన్ని కూడా టీచర్స్, స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ 3 కూడా రివ్యూ చేయండి. అది ఎక్కడెక్కడైతే మండలంలో మీకు బ్యాక్లా కనిపిస్తున్నాయో, అసలు రెగ్యులర్గా చేయకుండా ఉన్నటువంటి కూడా కొన్ని వస్తున్నాయి మన దృష్టికి. మీకు లిస్ట్ అవుట్ చేస్తున్నాం కదా, అవి కూడా రెగ్యులర్గా కొన్ని స్కూల్ పడట్లేదు, ఎఫ్ఆర్ఎస్ వేయట్లేదు అసలు. సో మీరు ఒకసారి మా దృష్టికి రాకముందే మీరే చెక్ చేయండి. అది మేము వచ్చిన తర్వాత మళ్ళీ వాటి మీద యాక్షన్ పోతే కష్టమవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి యాక్షన్స్ పెట్టట్లేదు. రాను ఏంటంటే లిస్ట్ అవుట్ చేసి రెగ్యులర్గా మోర్ దాన్ 3 days ఎఫ్ఆర్ఎస్ పడకపోతే ఎందుకు పడట్లేదు అనేది మీరు రివ్యూ చేయండి. అది స్కూల్స్ కానివ్వండి, స్టాఫ్ కానీ, ఒక స్టాఫ్ కానివ్వండి, ఎవరైనా ఎందుకు వేయట్లేదు, అదర్ దాన్ లీవ్లో ఉన్నాడా, ఓడీ మీద ఉన్నాడా. ఓడీ మీద ఉంటే రెగ్యులర్గా ఇప్పుడు మనకు ఏదైనా డిపార్ట్మెంట్కి ఓడీ పోయినాడా, లేకపోతే ఆ రోజు కంటింజెంట్గా టెంపరీగా ఓడీ పోయినాడా చూడండి. అది దీంట్లో ఏంటంటే లీవ్లో పోతే కూడా ఆ లీవ్ కన్సర్న్డ్ డ్రాయింగ్ ఆఫీసర్ మాన్యువల్గా అప్లోడ్ చేస్తేనే తెలుస్తుంది. అప్లోడ్ చేసే విధంగా కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అది. సో లీవ్లో పోయేటప్పుడు ముందు పర్మిషన్ తీసుకొని పోవాలి, వాళ్ళు నోటీస్లో ఉండాలి. మీరు లీవ్లో పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్లకు ఎఫ్ఆర్ఎస్లో వేయడానికి, లీవ్ కింద వేయడానికి పర్మిషన్ ఇవ్వండి. అదర్వైజ్ అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ ట్రీట్ చేయాలి. మీకు తెలుసు కదా, చాలా కేసుల్లో అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ వస్తున్నాయి మనకు. అవి లాంగ్ రన్ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళు ఓడి అడుగుతారు. అది గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద బర్డెన్ అవుతుంది ఇవన్నీ కూడా. సో ఇది ఎవరిని ఒప్పించడానికి కాదు,
మనం సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, రెగ్యులేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి విధానం ఇది. గవర్నమెంట్ కొంత ఖర్చు అయినా కూడా దీని గురించి అడిషనల్ ఖర్చు వాస్తవానికి గవర్నమెంట్ మీద అయినా కూడా గవర్నమెంట్ మనకు అదనపు ఖర్చులు భరించి మనకు ట్రాన్స్పరెన్సీ కోసం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి దీని అందరూ మీరు అర్థం చేసుకొని స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా ఎన్ష్యూర్ చేయించండి. అది ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ టైం లేదు. ఇంకొకటి ఏంటంటే 2 times చేయాలండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా. మార్నింగ్ చేస్తున్నారు, ఈవినింగ్ కొంచెం రిపోర్ట్ తక్కువ చూపిస్తుంది, ఎందుకంటే స్కిప్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో. అట్లా కాకుండా మార్నింగ్ టైంలో ఆన్ టైం వేయాలి. అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ 1-2 ఉంటే ఉండొచ్చు, సింక్ కావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ 1 hour 2 hours. టోటల్గా అయితే మాత్రం మీరు అక్కడ ఎఫ్ఆర్ఎస్ పడితే మాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఒక 1 hourలో మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇమీడియట్గా తెలియకపోయినా కూడా మనకు స్టేట్ డేటాకి సింక్ కావడానికి కొంచెం టైం పట్టినా కూడా మాకు 1 hourలో తెలుస్తుంది. సో 100% మీరు స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ని ఎన్ష్యూర్ చేయండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికంటే ముందు మీరు బీయింగ్ ఎంఈఓ, సిఆర్పిస్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ సిస్టమ్ మీ మైక్రో లెవెల్లో మీరు మానిటర్ చేస్తారు కాబట్టి మీరు ఫస్ట్ ఐడియల్గా ఉండాలని చెప్పేసి కోరుతుంది. అర్జున్, పిఎంశ్రీ గురించి మీరు ఏమైనా చెప్తారండి? పిఎంశ్రీవి కూడా ఇప్పుడు స్కూల్ వైజ్గా మనకు 794 స్కూళ్ళకి ఒక 13 crores మనం బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. అది బుకింగ్ చాలా పూర్ ఉంది. అది మనము దాదాపు 3 weeks అవుతుంది అమౌంట్ మనం ఇచ్చి గైడ్ లైన్స్ ఇచ్చాము. ఆ స్కూల్ హెడ్స్ అందరికి కూడా మనం మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ టాపిక్ లేదు కానీ స్కూల్ హెడ్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మండల్ లెవెల్లో మీకు 2, 3 స్కూల్స్ ఉంటాయి పిఎంసీ స్కూల్స్, వాటి మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ ఎక్స్పెండిచర్ మనం కాంపోనెంట్ వైజ్గా ఇచ్చినాము. ఎక్స్పెండిచర్ ఇన్ టైంలో బుక్ అయ్యేటట్టు చూస్తే ఫర్దర్గా నెక్స్ట్ బడ్జెట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు 536 కోట్లు ఈ సంవత్సరం శాంక్షన్ ఉంది పిఏబిలో. ఇప్పుడు మనం ఇచ్చింది 24 కోట్లు. 24 కోట్లు కూడా మన స్కూల్ పాయింట్లకి ఇచ్చింది 13 కోట్లు ఇచ్చాం స్కూల్స్ అండ్ డిస్ట్రిక్ట్స్కి. ఆ 13 కోట్లు కూడా ఇచ్చి 3 weeks అవుతుంది, కానీ గైడ్ లైన్స్ ఇచ్చి కూడా ఇంతవరకు మనం బుక్ చేయలేకపోతుంది. సో ఎంఈఓస్గా మీకు వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ స్కూళ్ళని రివ్యూ చేయండి. అది కొద్దిగా ఆ పిఎంసీ స్కూళ్ళని ఎందుకు వాళ్ళు బుక్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం అడ్రస్ చేయండి మీరు కూడా. ఎందుకంటే యూ ఆర్ ద బేసిక్ లెవెల్ ఆఫీసర్ కాబట్టి మండల్ లెవెల్లో యూ ఆర్ ఫుల్ పవర్ వస్తుంది మీకు. మీరు పిఎంసీ స్కూళ్ళని రివ్యూ చేస్తే ఆ ఎక్స్పెండిచర్ ఇన్ టైంలో బుక్ అయ్యేటట్టు చూడండి. అది ప్రబంధ్ పోర్టల్లో కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అక్కడ బుక్ చేయగానే మనకు ఐఎస్ఎంఎస్ పోర్టల్లో తెలుస్తుంది, ఐఎఫ్ఎంఎస్లో తెలుస్తుంది, అది ప్రబంధ్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాలి. సో మనం అప్లోడ్ చేసిన తర్వాతనే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. సో బిఫోర్ దట్ మేమైతే 6వ తారీఖు అందరికి కూడా చెప్పడం జరిగింది. నిన్న మీకు మీటింగ్ పెట్టలేదు, కానీ నిన్న మీటింగ్లో మన యొక్క సెక్టరల్ ఆఫీసర్స్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఈఓస్కి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మన వీడియో కాన్ఫరెన్స్. మీరు కూడా మండల్ లెవెల్లో రివ్యూ చేసి అప్రాపరియేట్గా వాళ్ళందరూ కూడా గైడ్ చేయండి. వాళ్ళకి అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్రస్ చేయండి. అది బుక్ చేయడం లేని ఇబ్బందులు ఉంటే వాళ్ళకి గైడ్ చేయండి. అది క్విక్గా గైడ్ చేయడానికి కూడా, క్విక్గా మనము బుక్ చేయడానికి కూడా కొన్ని పారామీటర్స్ చెప్పడం జరిగింది వాళ్ళకి. అది ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కొనుగోలు చేయడానికి, అట్లనే డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే శానిటరీ ప్యాడ్స్ ప్రొక్యూర్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ బుక్ చేయడానికి, టీఎల్ఎం, స్టూడెంట్కి సంబంధించి ఒక 500 పీపీ స్కూల్స్లో చూసినట్లయితే స్టూడెంట్ 500 చొప్పున ఇవ్వడం జరిగింది. అది ఇటువంటివన్నీ కూడా ఇవ్వడానికి కాంపోనెంట్స్ ఏంటి, బడ్జెట్ ఎన్నిటికి ఇచ్చినారు, ఇది వాటిని బుక్ చేయించేది చూడండి. రిమైనింగ్ ఏంటి సమాప్త మన అర్జున్ పిఎంశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ ద ఎంఏఎస్ అందరూ కూడా ఇందాక జేడీ గారు చెప్పినట్టు పిఎంసీ ఎక్స్పెండిచర్స్ మీ మండలంలో 1, 2 లేదా ఒక 3-4 పిఎంసీ స్కూల్స్ ఉండి ఉంటాయి. సో మీ జనరల్ విజిట్ జరిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఎక్స్పెండిచర్ బుక్ చేసిరా లేదా, బుక్ చేయకపోతే బుక్ అయ్యేటట్టుగా చూడండి. ఎందుకంటే ఆల్రెడీ రిలీజెస్ అయినాయి, కానీ ఎవరు కూడా దాన్ని ఇంకా బిల్ సబ్మిట్ చేయట్లేదు ట్రెజరీలలో. కాబట్టి గౌరవ ఎంఈఓను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎంఈఓలు కూడా కొంతమంది పిఎంసీ హెడ్ మాస్టర్స్గా ఉండి ఉంటారు. సో మీ స్కూల్స్ తర్వాత మీ పరిధిలో ఉన్న స్కూల్స్ను
ఒకసారి మీరు విజిట్ చేసిన క్రమంలో వాళ్ళకు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మనం ఇన్ టైంలో అవి ఎక్స్పెండిచర్ బుక్ చేసేటట్టు చూడండి. సో మరి మనం ఒక 1.5 అవర్ నుంచి అంతా కూడా జరుగుతున్నాం, ఈ రివ్యూ జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు జేడీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ, ఏఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని అది ఫాలో చేసేందుగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటే సిఆర్పీలు కానీ రిక్వెస్ట్లు ఉన్నాయి సిఆర్పీల నుంచి, లేక టీఏడిఎల్ టీఏ వాటి గురించి. అవి డిఫరెంట్ ఇష్యూ, అది సార్ట్ అవుట్ చేస్తున్నాం అది. ఎందుకంటే పాలసీ మ్యాటర్ కాబట్టి మీ రిక్వెజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎంయూఎస్ కూడా కొంచెం మీరు ఓవరాల్గా చాలా వర్క్లోడ్ ఉంటుంది. ఫర్దర్గా ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా, అడ్వైస్ కావాలన్నా కూడా మీరు మన గ్రూప్లో పోస్ట్ చేయండి. అది విల్ అడ్రస్ ద ఇష్యూస్. ఈరోజు మనము రివ్యూ చేసినటువంటి అంశాల్లో ఈ ఫస్ట్ లాంగ్వేజెస్ ఒకటి, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ డేటా ఎల్లుండి వరకు కంప్లీట్ చేయించాలి. అది ఆన్లైన్లో యూడేస్ పోర్టల్లో చైల్డ్ ఇన్ఫోలో మీడియం వైజ్ ఆ స్కూల్లో ఉన్నటువంటి హై స్కూళ్ళు అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ యొక్క పిల్లల యొక్క వివరాలు, ఫస్ట్ లాంగ్వేజ్ ఆ స్కూల్ని బట్టే ఉంటుంది కాబట్టి అది దాన్ని బట్టి వర్క్ బుక్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ప్రింటింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆధార్ ఆపార్, ఆధార్ వచ్చి 93% ఉంది కానీ ఆపార్ 69% ఉంది. అది ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు రెడీ టు బి మనము అప్లోడ్ చేయడానికి డేటా ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్ చేసుకోగలిగితే క్విక్గా మనం క్లియర్ చేయడానికి రెడీ టు క్లియరెన్స్ ఉన్నది. ఆ డేటా మీరు 5,42,000లో దాదాపు 4 lakhs దాకా ఉన్నది, క్లియర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ న్యూ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు ఆధార్ క్రియేట్ చేయించడం, ఆధార్ నెంబర్ దాన్ని యూడేస్లో అప్లోడ్ చేస్తే, యూడేస్లో అప్లోడ్ చేయడం అంటే అథెంటికేట్ చేయటం. యూడేస్లో అథెంటికేట్ చేస్తే ఆధార్ డేటాని మనం ఆపార్కి వెళ్ళిపోవచ్చు. వన్స్ ఆపార్ జనరేట్ అయిందంటే పిల్లలకి నేషనల్ వైడ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందుతాయి అని చెప్తున్నాము. వాళ్ళ పెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది పిల్లలకి అకాడమిక్ సైడ్ కానివ్వండి, వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అందుతాయి. పిల్లల యొక్క డేటా కూడా ఎర్రర్ ఫ్రీగా వాళ్ళకి లైఫ్ లాంగ్ అందుబాటులో ఉంటుంది. మనకు 10th క్లాస్ సర్టిఫికేట్లో నేమ్ కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ అట్లాంటి చిన్న కూడా మనం ఆ వర్క్లోడ్ తగ్గుతుంది, మనకు అది ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుంది. సో అదే ఒకటి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. అది అదేవిధంగా డ్రాప్ బాక్స్లో మీరు మండల వైజ్ రివ్యూ చేయండి. అది ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో ఈ డ్రాప్ బాక్స్లో పెండెన్సీని మీరు క్లియర్ చేయాల్సిందని కోరుతున్నాం. సిఆర్పీలు అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని ఇష్యూస్ ఒకసారి హోలిస్టిక్గా క్లియర్ చేయించండి. అది నాట్ ఓన్లీ ఇది ఎన్రోల్మెంటే కాదు, ఎన్రోల్ అయినటువంటి పిల్లల్ని యూడేస్లో అప్లోడ్ చేయించాలి. అప్లోడ్ చేయించిన తర్వాత ఆధార్ డేటా తోటి అథెంటికేట్ చేయించాలి. తర్వాత ఆపార్ జనరేషన్కి పోవటం జరుగుతుంది. సో డ్రాప్ బాక్స్ ఒకటి. నెక్స్ట్ పిఎంసి ఎక్స్పెండిచర్ ఇమీడియట్గా బడ్జెట్ రిలీజ్ అయినప్పటికి బుక్ చేయించడం ఒకటి. ఎఫ్ఆర్ఎస్ ఇప్పుడే నెల్సన్ గారు రివ్యూ చేయడం జరిగింది. అది దాంట్లో మీకు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చినారు. అది మేనేజ్మెంట్ వైజ్, పోస్ట్ కేటగిరీ వైజ్ మీరు 100% ఎన్ష్యూర్ చేయించండి. ఎఫ్ఆర్ఎస్ బోత్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఇది. అట్లానే ఎఫ్ఎల్ఎన్ కూడా మనకు ఇప్పుడు బేస్ లైన్ టెస్ట్ గురించి డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారు నిన్నటి నుంచి పరిశీలి చేస్తున్నారు. అవి ఆ బేస్ లైన్ టెస్ట్కి సంబంధించి మీరు కండక్ట్ చేస్తే తర్వాత మిడ్ టెస్ట్, తర్వాత ఎండ్ టెస్ట్ మనం చూడటం జరుగుతున్నది. ఆ ప్రోగ్రెస్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సిఆర్పీలు కాంప్లెక్స్ వైజ్ మీరే రికార్డ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకు న్యాస్కి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అవి ఇంప్రూవ్మెంట్ ఉంటే మన ర్యాంకింగ్ కూడా, నేషనల్ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన స్టేట్ ర్యాంకింగ్ కూడా నేషనల్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ క్లాస్కి ఒక 5 పిల్లలకి ఎగ్జామ్ అది రివ్యూ చేస్తారు, మైక్రోలో రివ్యూ చేస్తుంది. సో వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది, మనకు కూడా తెలిసి ఇక్కడ మేము కూడా అదే ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే ఆనరబుల్ సీఎం గారు మనకు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఫండ్స్ మనకు దాదాపు ఈ సంవత్సరం 30,000 కోట్ల వరకు మన డిపార్ట్మెంట్ కేటాయిస్తున్నారు. మరి ఈ టైంలో మనం కొంచెం మన ఎక్స్పీరియన్స్ని జోడించి మన డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి టెక్నాలజీని మనం వాడుకుంటూ మ్యాక్సిమం యాజ్ మచ్ యాజ్ టెక్నాలజీని వాడుకుంటూ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తెన్ చేసుకుందని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.